7 రంగులు వాకిలి ముందు రంగవల్లుల్లో రంగులై కనపడుతున్నాయి. వెరగబూసిన మామిడి పూతల సువాసన, మామిడి కొమ్మల్లో దాగి కుహు కుహుమని కూస్తున్న కోయిలమ్మ పాట మధురంగా వినిపిస్తుంది. చల్లగాలికి ఊగుదామా వద్దా అని ఆలోచిస్తున్న మామిడి పిందులు సుతారంగా కనిపిస్తున్నాయి. ఈ అన్నిటి దృశ్యం చూసిన తరువాత ఈ రోజు చెప్పకనే చెప్తున్నాయి ఉగాది అని. ఈ ఉగాదిని పురస్కరించుకొని ప్రతి తెలుగింటి లోగిళ్లలోని ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానాలు ఆచరించి దైవ పూజలు నిర్వహించి షడ్రసోపేతమైన భోజనాన్ని ఆస్వాదించి దానితో పాటు షడ్రుచులతో కూడినటువంటి వేపపూత పచ్చడిని తిని పంచాంగ శ్రవణాన్ని విన్న తరువాత సాయం సంధ్య వేళ దైవ దర్శనార్థం సాయి మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం నిర్వహించబడుతున్నది అన్న సూచన మనకి కనిపిస్తుంది. ఆ కార్యక్రమం ఏంటి, ఎందుకు జరుగుతోంది అనే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విని ఆనందించడానికి వచ్చినటువంటి పెద్దలు పిల్లలు అందరికీ కూడా ముందుగా విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన తెలుగు జాతి అభివృద్ధికి, తెలుగు భాష సంస్కృతి అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు ఎంతో మంది మహానుభావులు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా మన తెలుగు భాషను నిలుపుకోవడం కోసం, సంస్కృతి నిలుపుకోవడం కోసం ఇంకా అనేక కార్యక్రమాలు జరగవలసిన అవసరం ఉంది ఈ రోజుల్లో. అలా ఈ తెలుగు వెలుగులు స్నేహితులు ఒక 5గురు కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజున ఉగాది రోజున మొదలు పెట్టడానికి పూనుకున్నారు. అందరికీ తెలుసు, ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన తెలుగు భాష సంస్కృతి వీటికి. అలాంటి దాన్ని ఈ రోజున మనం కాపాడుకుందాం అనే స్థితికి వచ్చింది. ఒకప్పుడు ఎంతో వెలిగినటువంటి ఈ తెలుగు భాషని మన దేశంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ, దేశ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా అందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని, చిన్న కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం సమస్య వచ్చింది. అందుకు ఈ నవదీప్ సాయి సమాజ్ సంస్థకు సంబంధించినటువంటి తంగుటూరి ప్రసాద్ గారు ఈ వేదికను తెలుగు వెలుగుల కార్యక్రమానికి ఇచ్చి ఎంతో సహాయం చేశారు. వారికి కృతజ్ఞతలు ముందుగా తెలుపుకుంటున్నాము. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. మాటలు అన్నిటినీ అర్థం చేసుకుంటాడు కనుకనే తల్లి మాట్లాడే భాషని మాతృభాష అని పిలుస్తారు. మాతృభాష ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు, తనకై తానే వచ్చేస్తుంది. అందుకే అది దానిలో చదువుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. అందుకే పాఠశాలల్ని మొదటి స్థానాన్ని ఇస్తారు. మన ఉగాది రోజున విజయనామ సంవత్సర శుభాకాంక్షలు
శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తమ జీవిత కాలంలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసినటువంటి కొంతమందిని, అంటే తెలుగు వెలుగులు అన్నది చిన్న పాపాయి మొన్ననే పుట్టింది, కానీ ఇప్పుడే తొలి అడుగులు వేస్తూ పరిగెత్తలేదు కదా. అందుకోసం తన చుట్టూ ఉన్నటువంటి కొంతమంది తెలుగు పండితులను నవోదయ బాయ్స్ హై స్కూల్లో పనిచేశారు. 2B విద్వాన్ చదువు చదివారు. 1945 స్వాతంత్రం వచ్చిన సంవత్సరం జన్మించారు. 2003 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. వీళ్ళ అడ్రస్ చెప్తున్నాను. కావలి ఏబిఎం కాలేజీ దగ్గర నివసించేవాళ్ళు. మేటా రామచంద్రారెడ్డి తనయుడు, తల్లిగారు మేటా బుజ్జమ్మ గారు. జన్మస్థలం సింగరకొండ పక్కన ఉన్నటువంటి కనుమర్ల. 6th క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు సింగరాయకొండలో చదివారు. తెలుగు విశారద ఉన్నత విద్యగా చేశారు. ఈరోజు సార్ గారిని సత్కరించదలుచుకున్నాను. కూర్చోండి సార్. అన్ని వృత్తుల్లోకి ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. ఏ కాంక్ష లేకుండా తమలోని ఈ బృహత్తర కార్యములు చేపట్టుట చాలా ముదావహం. ఇందాక మన మేడం గారు చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. నిజమే, అది ఏనాడు ఆనాడు. ఇప్పుడేమైంది? దేశ భాషలందు తెలుగు లెస్ అయిపోయింది. ఆ స్థాయికి దిగజారింది. కారణం ఏంటి? ఎక్కడ? ప్రతి ఒక్కరు తల్లి తండ్రి తమ బిడ్డను ఆంగ్ల భాష నేర్పించాలి, ఆంగ్ల పాఠశాలలోనే చదవాలి. LKG నుండి. ఏం మాతృభాష పనికిరాదా? ఆంగ్ల భాషలో 5, 6 తరగతులు చదివిన విద్యార్థి ఏమండి, మీ పాఠశాలలో LKG నుంచి ఉన్నా 5వ తరగతికి వచ్చాడు, ఆంగ్లంలో మాట్లాడలేకున్నాడే అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. ఎక్కడ? ఎలా? ఇది ఎంతవరకు సమంజసం? అంటే మన మాతృభాషను తోసేస్తామా? తల్లి పాలతో నేర్పిన విద్య మాతృభాష. ఇంట్లో ప్రతి వస్తువు నేర్పే విద్య మాతృభాష. పరిసర ప్రాంతాల్లో నేర్పే విద్య మాతృభాష. వాళ్ళ ఆంగ్ల పాలన ఎక్కడ? ఎందుకు ఈ పరుగులు? దేనికి పరుగులు? ఉన్నతమైన చదువు ఉన్నది మన దగ్గర, ఉన్నతమైన ఆచారాలు ఉన్నాయి. కార్యక్రమానికి మేమంతా వచ్చాము. ఈ తెలుగు జాతి అభ్యున్నతికి, తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు శ్రీ నందదీప్ సాయి సమాధి కావలి వారికి, తెలుగు వెలుగు మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తమ అమూల్యమైన అభిప్రాయాన్ని అందజేస్తారు. సభాసదులకు, పిల్లలకు, పెద్దలకు ఈ కార్యక్రమాన్ని ఏర్పరచినటువంటి ట్రస్టీ వారికి, సాయిబాబా ట్రస్టీ వారికి నా యొక్క ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా కావల్లో ఇటువంటి కార్యక్రమాన్ని తెలుగు వెలుగుల పేరుతోటి చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ. ఇకపోతే ఉగాది, అసలు మాకు దాని పేరు యుగాది, యుగములకు ఆది. ఇది సంవత్సరానికి మొట్టమొదటి పండుగ. కానీ ఈనాడు
ఈనాడు పాశ్చాత్య నాగరికత యొక్క ప్రభావాన్ని లోని మనము ఇంగ్లీష్ సంవత్సరాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ ఇంగ్లీష్ సంవత్సరానికి అంగళ కట్టం గ్రీటింగ్స్ ఇది ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఆటపాటంగా చేస్తారు. కానీ అసలు సిద్ధాంతమైన యొక్క వివాదం గురించి ఎవరు కూడా పట్టించుకోవడం అది చాలా విచారించినటువంటి విషయం. పోతే యుగాది, ఈ యుగాదిలో శక్తివంతమైన యొక్క పచ్చడి తింటాం. అంటే మన జీవితంలో ఎన్నో ఆటు పొట్లు సుఖ దుఃఖాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఎన్ని జరిగినప్పుడు కూడా మనసును స్థిమితంగా చూసుకుని దృఢ చిత్తంతో దృఢ సంకల్పంతో మన యొక్క జీవన గామను నడిపించుకోవాలి. ఇకపోతే తెలుగు అమ్మ ఒడి ఎంత తీయలేదో అదే విధంగా తెలుగు భాష అంత తీయబడుతుంది. అటువంటి భాష ఈనాడు మనం దాన్ని పట్టుకోకుండా ఈనాడు మన చిన్న పిల్లలు, చదివిన పిల్లలు ఎల్కేజీ మొదలుకొని యూకేజీ వరకు మమ్మీ డాడీ అంటే మనం ముగిసిపోతాం. కానీ అమ్మ అమ్మ అనే పదంలో ఎంత తీయదనం ఉందో దాన్ని ఇటువంటి ఎంతో అవగాహన. ఇకపోతే బిడ్డ 6 నెలల మాసంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు అమ్మ యొక్క మాటలకి బిడ్డ అటువంటి మమకారంతో ఉన్నటువంటి ఆ చిరుడు కానీ ఈనాడు మనం ఎంతో హీనంగా చూస్తున్నాం అనమాట. దీనికి ప్రభుత్వం కూడా తగిన సహాయం చేయడంలా ఏదో నామకే వాస్తే సభ్యులు ఏర్పాటు చేయడం, కమిటీ ఏర్పాటు చేయడం చేస్తారు. కానీ అందులో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉంది. లేకపోతే నన్నయ్య దిగ్గన ఎర్నాటగడ మొదలైన వారు ఆనాడు తెలుగు భాషకు అధికారం చూపారు. అదేవిధంగా మానవ చేతన కృష్ణమాన చరిత్ర మొదలుగా గ్రంథాలు రాశారు. ఆనాటి ఆ గ్రంథాలు ఇవన్నీ కూడా క్రమక్రమం చేసి ఈనాడు చిన్న కావ్యాలు, తర్వాత పద్య కావ్యాలు ఈ విధంగా నాడు వస్తున్నాయన్నమాట. కాబట్టి తెలుగు భాషను మన వాళ్ళు ఒక సాగు చెప్తారనమాట. ఏంటి సాగు అంటే పాశ్చాత్యుల యొక్క పరిపాలనా కాలంలో మన తెలుగు భాష పూర్తిగా నశించిపోయి ఉంటారు. అది ఒకటి మాట్లాడనమాట. కానీ మనకి స్వరాజ్యం వచ్చిన తర్వాత మనకి భాషా ప్రయుక్తరాలు ఏర్పడ్డాయి. భాషా ప్రయుక్తరాలు ఏర్పడినప్పుడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం భాషను అభివృద్ధి చేయాలి. కానీ అలా చేసేలా చేయలేదన్నమాట. కాబట్టి ఐక్యరాజ్య సమితి కూడా ఒక తీర్మానం చేసింది. ఏమి తీర్మానం అంటే సభ్య దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి సభ్య దేశాలన్నీ కూడా కలిసి ఆయా ప్రాంత యొక్క ప్రజల యొక్క ప్రాంతీయ భాషను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఎన్నో పర్యాలు తీర్మానాలు చేస్తాయి. కానీ ఆ తీర్మానాలు నిర్మాణంగా మనకి అభివృద్ధి కూడా అందాలు మాత్రమే ఉన్నది. కాబట్టి ఈనాడు శ్రీకృష్ణ దైవజనంలో ఉంటే మనసు ఏకాగ్రతగా లేదన్నమాట, టెన్షన్ గా ఉంది. కాబట్టి ఎన్నో వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉన్నాయి. ఆ వ్యర్థ సంకల్పాలను పెట్టి శ్రేష్ఠ సంకల్పంతో భగవత్ స్థితితోటి ఆత్మస్థితిలో ఉండి భగవంతునికి తల్లిదండ్రులు భగవంతుని తోడుకున్నట్లయితే మనక జీవితము ధన్యమవుతుంది. ఓం శాంతి. శ్రీ సాయిరామ్. మేము పిలవగానే వచ్చి సన్మానాన్ని గ్రహించినటువంటి 5 తెలుగు ఉపాధ్యాయులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూర్వ వరాహస్య నారసింహచ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బౌద్ధ కల్కిమేవచ. భగవత్ స్వరూపాన్ని దశావతారాల్లో ఇప్పుడు చూపించడానికై మన చిరంజీవి సౌభాగ్యవతి బెల్లంకొండ జ్యోత్స్న మళ్ళీ వేదికని ఉపయోగించుకోవడం కోసం మన కోసం వస్తున్నారు. ఆమె దశావతారాలు అనేటటువంటి ఒక కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తారు. చిరంజీవి జ్యోత్స్న అభినయాన్ని చక్కగా అభినయించారు. జ్యోత్స్నని సన్మానించవలసిందిగా
అతిథిగా శ్రీ లక్ష్మీరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. అభినయము, వాచకము అన్నీ కలిస్తేనే నృత్యం రసవత్తరంగా జరుగుతుంది. పాట లేనిదే ఆట ఉండదు. పాట చక్కగా పాడుతూ ఆడేటప్పుడు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. చిరంజీవి జ్యోత్స్న మొట్టమొదటిసారిగా చిరుమువ్వల సభని DD8లో ప్రభా గారిచే సన్మానాన్ని పొందారు. బ్రహ్మోత్సవాలు తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో కాళహస్తి, మంగళగిరి వంటి వాటిల్లో ప్రముఖంగా అభినయించారు. కలెక్టర్ గారి చేత 5,000 రూపాయల బహుమానాన్ని కలుగజేశారు. అటువంటి ప్రముఖమైన నృత్య కళాకారునికి తెలుగు వెలుగులు వారు ఉడతా భక్తిగా ఏదో స్వల్ప కానుకను సమర్పించినప్పటికీ సహృదయంతో దానిని స్వీకరించి మనస్ఫూర్తిగా ఆనందాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం. వారి పాఠశాల తెలుగు ఉపాధ్యాయుని శ్రీమతి వి మాధవి గారిని తీసుకోవలసిందిగా కోరుచున్నాం. గారు బహుకరిస్తారు. చిరంజీవి రమ్య చక్కని గొంతుతోటి ప్రతి పాటని ఆలపిస్తుంది. అంటే భగవంతుని కృప. తెలుగు వెలుగులు కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలి అనేటటువంటి పెద్ద సమస్యగా ఉండేది. ఆ సమస్యను అధిగమించడం కోసం వారు సాయిబాబా మందిరాన్ని ఒక వేదికగా చేసుకోవడానికి వేదికని ఇచ్చినటువంటి నవదీప్ సాయి సమాజ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పండితురాలు శ్రీమతి వి మాధవి గారిని తెలుగు వెలుగులు సంస్థ చిన్న మెమోటోతో సత్కరిస్తారు. పరిచయస్తులు ఆ అబ్బాయి వచ్చి అడగగానే ఈ రోజే ఒప్పుకున్నాం. మా ఇంటి పనిగా, ఎందుకంటే మేడం గారు అంటే నాకు అంత అభిమానం, చంద్రహాస మేడం అంటే ఆ అభిమానం కొద్ది తీసుకున్నామే కానీ మెమోటోల కోసం మాత్రం అంటే కాదు. వద్దన్నా ఇస్తున్నాం కానీ గుర్తు కోసం తీసుకోవాలి కాబట్టి తీసుకుంటున్నాము. మనస్ఫూర్తిగా తెలుగు వెలుగులు 5 స్నేహితులు 5 దీపాలలాగా ఎల్లకాలం వెలిగాలని, ఎట్టి పరిస్థితుల్లో కొండెక్కకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఎంతో చక్కగా మాటలతోటి నిర్వహించినటువంటి శ్రీలలిత మేడం గారికి తెలుగు వెలుగులు తమ మెమోటోతో సత్కరిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయంగా జరగాలి అంటే మొట్టమొదటి